పాఠం పేరేంటి? దేవుని పాట, వేలం పాట. ఈ పదం మనం చాలాసార్లు వినే ఉంటాం. ఎలాంటి దగ్గర వింటామంటే, అప్పుగా తీసుకున్న తర్వాత ఆ డబ్బులు వెల కట్టకపోతే వారికున్న ఆస్తులను జప్తు చేయడానికి, లేదా వారికున్న ఇంటిని, వారికున్న పొలాలను అమ్మేటప్పుడు ప్రభుత్వ అధికారులు చేసే పని, లేదా గ్రామాల్లో ఉండే పెద్దలు చేసే పని ఏంటంటే, ఈ అప్పును తీర్చడానికి వారికున్న ఆస్తులను వేలం పాట వేస్తారు. ఈ వేలం పాట వేసేటప్పుడు ఎవరెవరైతే కొండానుకుంటారో వారందరిని పిలుస్తారు. వారందరూ వచ్చిన తర్వాత వేలం పాట ప్రారంభమవుద్ది. దానికి సమయం అంటూ ఒకటి పెడతారు. ఈ సమయం నుంచి ఇంతవరకే ఉంటుంది. అప్పుడు మొట్టమొదటిగా వచ్చిన వారందరి ముందు అక్కడ ఒక బంట్రోతు నిలబడి చెప్పే, ఒక దూత నిలబడి చెప్పే మాట ఏంటంటే, మొట్టమొదటిగా దేవుడి పాట. ఎవరి పాట? దేవుడి పాట. ఇదిగో 5,000 లేదా 10,000 లేదా 5 లక్షలు లేదా 10 లక్షలు అని ప్రారంభిస్తారు. ఎవరి పాట అంటది? అంటే దేవుడి పేరు మీద వీళ్ళు పాడుతున్నారనమాట. అంటే ఈ ఆస్తి యొక్క విలువ ప్రభుత్వం నిర్ణయించింది, లేదా గ్రామ పెద్దలు నిర్ణయించిన వెల ఎంత అంటే, ఇదిగో 10 లక్షలు లేదా 5 లక్షలు అని వీరి పేరు చెప్పుకోకుండా, మేము నిర్ణయించిన వెల ఎంత అని చెప్పకుండా, ఎవరి మీదకి ఈ పాట నెడుతున్నారు అంటే దేవుని మీదకి నెడుతున్నారు. దేవుడే ఒకవేళ పాట పెట్టి వెల కడితే మనుషులు కొనగలరా? దేవుడే కానీ తాను సృష్టించిన వాటికి వెల పెడితే, వేలం పాట వేస్తే, దేవుడే పాట పాడితే, నా పాట ఎంత అని చెబితే, దేవుడు చెప్పే పాట ఎవరైనా మనుషులు భూమి మీద వెల కట్టగలరా? మరి మనుషులేటి? మనుషులు తాము అనుకున్న దాన్ని చెబుతూ దేవుడి పాట అంటున్నారు. అంటే ఎంత దేవుణ్ణి అవమానపరుస్తున్నారో కదా. మనం పీల్చే గాలి ఉంది, దేవుడు దీనికి ఎంత వెల పెట్టాడు అనుకో. ఆయన నువ్వు పీల్చే గాలికి నేను పెడుతున్న రేటు 10 లక్షలు అన్నాడు అనుకో. ఒక గంటకు నువ్వు పీల్చడానికి నేను పెట్టే రేటు 10 లక్షలు అంటే, అయ్యో దేవా నువ్వేంటి అలా పెట్టావు, ఎంత రేటు, మేము ఇలా కొనుక్కోలేము అని అనగలే శక్తి మనిషికి ఎవరికైనా ఉందా? సైలెంట్గా నోరు మూసుకొని నువ్వెంత అంటే అంత ఇచ్చేయాలి. గంటకు 10 లక్షలు అంటే రోజుకి ఎన్ని గంటలు? ఏ గంట ఒకవేళ మనకి గాలి లేకపోయినా మనం భూమి మీద బ్రతకలేము. ఇప్పుడు రోజుకి ఎన్ని లక్షలు కట్టాలి? ఎలాగైతే కోట్ల రూపాయలు ఓన్లీ ఆయన అనుకుంటే, ఒకవేళ ఈ రేటు అని మనం నిర్ణయించుకుంటే ఆ రేటు కూడా మనం కట్టి భూమి మీద బ్రతకలేము. గాలే కాదు, మనం త్రాగే నీరు కానీ, వచ్చే సూర్యరశ్మి కానీ, భూమి మీద అనుభవిస్తున్న ప్రతిదానికి దేవుడు ఒకవేళ రైతులు కట్టినట్టుగా చూడండి, పొలం పండించిన తర్వాత తాను చేసిన వ్యవసాయానికి, ధాన్యానికి ఒక రేటు పెడతారు. తాను పండించిన కూరగాయలకు ఒక రేటు పెడతారు. ఈరోజు రేట్లు చూడండి చాలా ఎక్కువ ఉన్నాయి. కేజీ ఏవైనా ఒక కేజీ దొండకాయలు కానీ చిక్కుడుకాయలు కొంటే 80-100 రూపాయలు ఉంది. మనం అంతకుముందు ఒక నెల ముందు దాని రేట్ చూసుకుంటే కేజీ 30 రూపాయలకు దొరికేవి, ఇప్పుడు 100 రూపాయలు. అంటే వ్యవసాయం పండించిన రైతు రేటు పెట్టుకున్నాడు. అలాగే దేవుడు కూడా ఒక రేటు పెడితే భూమి మీద మనుషులు ఎవరైనా కొనగలరు? మరి దేవుడు పాట అంటావేంటి? ఇల్లు కట్టుకున్నావు సరే, ఆ ఇల్లుకు వేలం పాట, నా ఇల్లు కాబట్టి నేను వేలం పాట వేస్తానని నువ్వు అనుకోవచ్చు. కానీ ఇల్లు కట్టాలంటే కావలసిన ముడి సరుకు అంతా ఎక్కడది? భూమిలో ఉందే కదా. ఇటుకలు తయారు చేస్తారు. ఇటుకలు ఎక్కడి నుంచి తయారు చేస్తారు? ఇప్పుడు బిల్డింగ్ కట్టాలండి, బిల్డింగ్ కట్టడానికి ఏమేమి కావాలి? సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, రాళ్ళు కావాలి, ఇంకా మనుషులు కావాలి.
ఈ నీరు కావాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? భూమిలో నుంచే. భూమిలో నుండే మట్టి, ఆ మట్టినే సిమెంట్గా మారుస్తారు కొన్ని రసాయనాలు కలిపి. ఇనుము ఎక్కడ దొరుకుతుంది? భూమిలోనే. త్రాగే నీరు లేదా అందులో కలిపే నీరు ఎక్కడి నుంచి దొరుకుతుంది? భూమి నుండే. మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? భూమి నుండే. అంటే భూమిని కలిగించింది ఎవరు? దేవుడు. అంటే దేవుడు వీటికి వెలకట్టాడు అనుకో. ఎక్కడది వేలం పాట? అంటే మనుషులు తాము అనుకున్న దాన్ని ఎవరి పేరు చెప్తున్నారు? దేవుడు అసలు వెల పెడితే మనిషే బతకలేడు. వెలకట్టని దేవుని ఆలోచన, వెలకట్టని ఆయన సృష్టి యొక్క నిర్మాణం, వెలకట్టని ఆయన ఎన్నో పదార్థాలు మనిషికి ఉచితంగా ఇస్తే మనుషులు దాన్ని ఇదిగో దేవుడి పాట అంటున్నారు. అనొచ్చు అసలు? అస్సలు అనకూడదు. కానీ మనుషులకు అలవాటు అయిపోయింది ఈరోజు. ఏంటి? దేవుడి పాట. ఇది